రైతులకి 8,000 సాగు సహాయానికి మనం అవకాశం ఇస్తాను. అంటే ప్రతి రైతు తను పొలాన్ని సాగు చేసుకున్న తర్వాత విత్తనాలకైతేనే, ఎరువులకైతేనే, ఇతర సేద్య పదార్థాలకైతేనే, రకరకాలుగా అట్లా ట్రాక్టర్ అద్దెకి తెచ్చుకుని దున్నుకోవడానికైతేనే, ఇలా చాలా వాటికి కాస్త కనీస ఖర్చు అనేటువంటిది అవుతుంది. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి సుమారు 50,000 నుంచి 80,000 రూపాయలు అయ్యేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. 40,000, 30,000 రూపాయల్లో కూడా 5 ఎకరాల రైతు దున్నుకుని తనకు నచ్చినటువంటి పంట వేసుకోవడానికి, దీన్ని సాగు చేయడానికి, అంటే ఫస్ట్ ఇమీడియట్గా దాన్ని ప్లౌవింగ్ అంటాం మనం, దాన్ని దున్నడం కానీ, విత్తనాలు నాటడం కానీ, కనీసమైన వాటర్ పెట్టడం కానీ, ఆ పెట్టిన తర్వాత అది మొక్క మొలుస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్, అంటే మనం అది పురుగు బారిన పడకుండా ఉండడానికి చేసేటువంటి ప్రక్రియలు కానీ, అగ్రికల్చర్లో కొన్ని ఫేజెస్ అండ్ స్టేజెస్ ఉంటాయి. సో అటువంటి రైతుకి భూమి ఉంటుంది, కొన్నిసార్లు చేతిలో పెట్టుబడి ఉండదు. అంటే డబ్బులు ఎక్కడరా దేవుడా, ఇప్పుడు నేను పొలం దున్నాలన్నా, పొలంలో విత్తనాలు నాటాలన్నా, పంట వేయాలన్నా డబ్బులు ఎలాగా అని టెన్షన్ పడతా ఉంటాడు. ప్రతి రైతుకి కూడా ఆ కనీస అవకాశానికి, అంటే తన పంట వేయాలంటే చేతికి కనీస డబ్బులు కావాలి. కట్టి జనసేన ప్రభుత్వంలోకి రాగానే ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున ఏ కండిషను లేకుండా రైతన్నలకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీకు సాగు సహాయం రూపంలో మొదటి సంవత్సరం నుంచి మీరు 2 పంటలు వేసుకుంటున్నారా, 3 పంటలు వేసుకుంటున్నారా, పాలసీని మరింత పెనట్రేటివ్గా ఎట్లా చేయాలన్నది అధికారంలోకి రాగానే బ్యూరోక్రాట్స్ అందరితో కూడా చర్చించి, ఇందులో ఉన్నటువంటి వెసులుబాటు ఎంత చిన్నదైనా అమలు చేయడానికి బ్యూరోక్రాట్స్ అంటే కలెక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి ఆంక్షలు ఉన్నాయని చెప్పినా, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల కింద పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతన్నలకి మేము ఇచ్చినటువంటి హామీ మేరకు ఎకరానికి 8,000 రూపాయలు సాగు సహాయం రీత్యా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎంత సీలింగ్ పెడతాం అంటే, సన్న చిన్నకారు రైతులకు ఇస్తామా, 10 ఎకరాలు సీలింగ్ పెడతామా, 10 ఎకరాలు దాటినటువంటి రైతులకు కూడా 5 ఎకరాలకు సంబంధించి ఇస్తామా, ఇవన్నీ పాలసీ మేకింగ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా చర్చించి ది బెస్ట్ పాసిబుల్ అండ్ ఫేజబుల్ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ హామీకి స్టిక్ అనే మన యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉంటారో, అంటే ఎవరైతే 100 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ పరిస్థితి వేరు. అదే 10 ఎకరాలు, 15 ఎకరాలు, 5 ఎకరాలు, కొన్ని ప్రాంతాల్లో 20 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా అతనే భూస్వామి కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాటర్ తక్కువ ఉందనుకోండి, అగ్రికల్చర్ ఈల్డింగ్ తక్కువ ఉంటుంది. సో బెస్ట్ ఎవర్ పాలసీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అధికారంలోకి రాగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చర్చించి 100% ఈ పథకాన్ని ఇమీడియట్ గా సత్వరం అమలు చేయడం అనేటువంటి బాధ్యతని అందరం కూడా భుజస్కంధాల మీద తీసుకుంటాం. రైతు రక్షణ భరోసా కింద రెండో అంశం, 60 ఏళ్లు పైబడినటువంటి చిన్న సన్నకారు రైతులకు నెలకి 5,000 రూపాయలు పెన్షన్ అనేటువంటిది ఇస్తాం. ఇదేదో ఎలక్షన్కి ముందు 2019లో మీరు మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే 4 ఏళ్ళు ఆగి 24 మంది 23 నుంచి మీకు పసుపు కుంకుమలను లేకపోతే ఇంకోటనో పథకాల రూపంలో తాత్కాలిక తాయిలాలు మీకు ఇవ్వడం కాదు. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలోనే మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అధికారిక రాజముద్ర వేసి మీ అందరికీ కూడా ఈ పథకాలు అమలు చేసేటువంటి నైతిక బాధ్యతను జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. 60 ఏళ్ళు పైబడినటువంటి రైతులు పొలానికి వెళ్ళి దున్ని కలుపు తీసి లేకపోతే రకరకాలు చేసి సేద్యం విత్తనాలు ప్రక్రియ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో తన కుటుంబ పోషణ కంటే కూడా వ్యక్తిగత పోషణ అనేటువంటిది ఇబ్బందికరంగా మారినటువంటి ఈ తరుణంలో మేము ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి రైతన్నకి మేము రైతు రక్షణ భరోసా కార్యక్రమం కింద 5,000 రూపాయలు ప్రతి నెల కూడా మీకు పంపించడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. మేము ఉండేటువంటి 5 సంవత్సరాల ఫుల్ టర్మ్ లో తక్కువలో తక్కువ మీకు 2,40,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయలు 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి రైతుకి కూడా రైతు రక్షణ భరోసా కింద మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకి 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. నేను పోలవరం నిర్వాసితులు ప్రాంతాలు పర్యటించా, చేగొండపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా పర్యటించా. అక్కడ R&R యాక్ట్ అమలుకు సంబంధించి 2013 R&R అంటే రీహాబిలేషన్ సంబంధించినటువంటి యాక్ట్ అండ్ రీకన్స్ట్రక్షన్ యాక్ట్ కి సంబంధించి మాకు ఇవ్వట్లేదన్నా, తక్కువ మొత్తం ఇస్తున్నారన్నా. అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఒక లార్జర్ స్కేల్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, అమరావతి లాంటి రాజధాని కట్టాలన్నా పరిమితి మేరకు కొంత ల్యాండ్ అనేటువంటిది జనాల దగ్గర నుంచి తీసుకునేటువంటి వెసులుబాటుని రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఆ చట్టం రీత్యా తీసుకున్న తర్వాత
వాళ్ళకి జీవనోపాధి కోల్పోయేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి, ఆ భూమిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి R&R యాక్ట్ కింద ఇంత మొత్తంలో చెల్లించాలని 2013లో ఒక రివైజ్డ్ యాక్ట్, అంతకు పూర్వపడినటువంటి రీహాబిలిటేషన్ యాక్ట్ కంటే కూడా ఒక రివైజ్డ్ యాక్ట్ని మనందరం కూడా నెలకొల్పుకోవడం జరిగింది. కానీ దాని నిమిత్తం ఇవ్వకుండా పూర్వం ఉన్నటువంటి రీహాబిలిటేషన్ యాక్ట్ ప్రకారమే ఒకవేళ 1000 గజాలు తీసుకుంటే వాళ్ళకి ఇన్ని లక్షలను కొన్ని లక్షలను కొద్ది తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గతంలో అంటే 2013కి ముందు తర్వాత కూడా ఎవరైతే ఈ పర్టికులర్ యాక్ట్ అమలు జరగట్లేదని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ మధ్య కాలంలో తీసుకోబడ్డటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రకరకాల కారణాలు ఇచ్చా వాళ్ళందరికీ కూడా 2013 R&R యాక్ట్కి సంబంధించినటువంటి చట్టాన్ని అమలు చేసి మీకు ఇచ్చినటువంటి డబ్బులు రావాల్సిన డబ్బుల మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో ఆ బాకీలు మొత్తాన్ని కూడా జనసేన ప్రభుత్వంలోకి రాగానే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చడం జరుగుతుంది. ఇది ఆన్ రికార్డ్ మా మేనిఫెస్టోలో ఇస్తున్నటువంటి కమిట్మెంట్. అది ఎంత అదనపు భారం ప్రభుత్వమే పడ్డా కూడా దాన్ని వేరే మార్గం గుండా ఆ డబ్బులు ఆ సంపదని సమకూర్చుకునైనా సరే మీకు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చేటువంటి బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. పరిశ్రమలకు భూములు ఇచ్చిన వారికి అందులో భాగస్వామ్యం, సెజల్ పేరిట, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ల పేరిట మచిలీపట్నం కానించి ఇటు మన కాకినాడ దాకా కూడా కొన్ని వేల ఎకరాలు సామాన్య చిన్న సన్నకారు రైతులు కోల్పోవడం జరిగింది. అక్కడ ఆ భూముల్ని SEZ రూపంలో, స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి సబ్సిడీల రూపంలో అతి తక్కువ ధరకు పొందినటువంటి సంస్థలు తిరిగి ఇదే భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సంస్థలు నెలకొల్పకుండా, ఉద్యోగ అవకాశాలు నెలకొల్పకుండా ఆ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేటువంటి భూముల నుంచి వచ్చే డబ్బులతో కొత్త వ్యాపారాలు చేసుకోవడం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి నుంచి ఇండస్ట్రీస్ పేరు మీద ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు సెజల్ రూపంలో ఇవ్వబోతున్నటువంటి రైతులు కూడా వాటిల్లో భాగస్వామ్యం కల్పించేటువంటి బాధ్యతని జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతున్నది. సో ల్యాండ్ ఇచ్చేసాం, R&R యాక్ట్ కింద డబ్బులు తీసేసుకున్నాం, అక్కడ ఇండస్ట్రీస్ పెట్టేసుకున్నాడు, మాత్రం 100 కోట్లు సంపాదించేసుకున్నాడు, మేము మాత్రం 2-3 లక్షల రూపాయలతో 2 నెలల్లో ఖర్చు పెట్టేసుకుని రోడ్డు మీద వచ్చేస్తాం అనేటువంటి పరిస్థితి ఏకపై ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరు మీద, పారిశ్రామిక అభివృద్ధి పేరిట భూములు కోల్పోయేటువంటి రైతులకి ఉండదు. వాళ్ళకి ఆ పర్టికులర్ ఏదైతే పారిశ్రమకి సంబంధించి మీ దగ్గర తీసుకోబడ్డటువంటి ఈ భూములు ఉంటాయో ఆ ఇచ్చినటువంటి శాతం బట్టి అందులో మీకు షేర్ల రూపంలో కానీ తదితర రూపంలో కానీ భాగస్వామ్యం కల్పించేటువంటి బాధ్యత చట్టం రూపంలో చేసి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రక్రియ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీసుకోబోతుంది. ప్రతి మండలాల్లో శీతల కేంద్రాలు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రజలందరికీ తేడతలంగా చెప్పండి. రైతే రాజు అంటాం. రాజు అంటే ఎవరు? తను అనుకున్నది అనుకున్న టైంలో చేయగలిగేటువంటి వ్యక్తి, తాను అనుకున్న విధానాలను శాసించగలిగేటువంటి వ్యక్తిని రాజు అంటాం. ఇవాళ రైతు తన కష్టించి పండించినటువంటి పంటని తను అనుకున్నటువంటి ధరకి అమ్మేటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు. కనుక రైతే రాజు అనేటువంటి నినాదాన్ని నిజం చేయాలంటే రైతు నిర్దిష్టమైనటువంటి సమయంలో కాకుండా తనకి నచ్చినప్పుడు తన పంటని నచ్చిన ధరకు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించాలి. అంటే తన యొక్క పంటని టమాటా రైతు కానీ ఎవరైతే 1 రోజు 2 రోజుల కంటే మించి ఉంచుకుంటే కుళ్ళిపోతున్నటువంటి బాధతో భారంతో దళారీ వ్యవస్థకి లోబడి దళారీ వ్యవస్థల యొక్క దౌత్యానికి కూడా గురై ఆ రకమైనటువంటి పీడిత ఎవరైతే వర్గాలు ఉన్నారో రైతుల నుంచి వాళ్ళందరికీ కూడా కోల్డ్ స్టోరేజ్ నెలకొల్పడం జరుగుతుంది. 5,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి కేంద్రం నుంచి 15% సబ్సిడీ MSML రూపంలో కానీ రకరకాల ప్రాజెక్టుల రూపంలో కానీ ఆల్రెడీ ఉన్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టేటువంటి సాహసం ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా చేయలేదు. రైతన్నలారా, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక మీరు కష్టించి పండించినటువంటి పంట మీకు నచ్చిన ధర వచ్చేదాకా కూడా అతి కొద్ది రుసుముతో మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు అయినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మీ యొక్క పంటనైనా కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి మండలంలోనే మీరు పెట్టుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తాం. సుమారు 676 పైచిలుకు మండలాలు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా 5,000 కోట్ల రూపాయల వ్యయంతో మీకు కోల్డ్ స్టోరేజ్ నెలకొల్పేటువంటి బాధ్యత జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకోబోతున్నది. ఇక మీ పంట గురించి చింత వద్దు, మీరే రాజు. మీకు నచ్చినప్పుడు దళాలను మిమ్మల్ని బెదిరించక్కల్లా మీరు మీ పంటకి మీ కష్టానికి మీరే విలువ కట్టుకుని మీరు కనీస మద్దతు ధర కోసం పోరాడాల్సినటువంటి అగత్యం అవసరం ఉండదు. ఇది పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ రూపంలో మరింత పెంచుకుంటూ వెళ్తామా, ప్రభుత్వమే దీన్ని ఇనీషియల్గా 5,000 కోట్ల రూపాయలతో స్టేజ్ వైజ్ ఫేజ్ వైజ్ డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనేటువంటిది అధికారంలోకి రాగానే మీకు చెప్పినట్టు మొదటి 90 నుంచి 180 రోజుల్లోనే ఇటువంటి కీలకమైన అంశాల మీద జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి రైతుకి కూడా ఉచితంగా సోలార్ మోటార్లు, ఈ రోజు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తూ 5 నుంచి 6 గంటలు కూడా కరెంటు పూర్తి స్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి.
రైతుకి ఉదయాన్నే మోటార్ వేసుకోవాలంటే అర్ధరాత్రి ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి అఘాతకాలు కూడా చూస్తా, పేపర్ల మీద మాత్రం ఉచిత కరెంట్ అని చెప్తా, రైతుకి పాములు తిరిగేటువంటి టైంలో, ప్రాణహాని ఉండేటువంటి సమయంలో, నీళ్లు పెట్టినా ఉపయోగం లేనటువంటి తరుణంలో ఉచిత కరెంట్ ఇచ్చి మోటార్లు వేసుకోమనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మీకు సోలార్ కమ్ పవర్ మోటార్లని ప్రభుత్వం అనేటువంటిది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మన దగ్గర ఉన్నటువంటి ట్రాపికల్ జోన్ లో ఎంతైతే ఆస్కారం ఉంటుందో అంత మనం మాక్సిమం సోలార్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకుని మన యొక్క రైతులందరూ కూడా సబ్సిడీ మీద మోటార్లు ఇచ్చినా కూడా, సబ్సిడీ మీద ఇన్వర్టర్లు ఇచ్చినా కూడా కొనుగోలు చేసేటువంటి శక్తి లేనటువంటి చిన్నకారు రైతుల కాడి నుంచి ఒక సీలింగ్ పెట్టి అర్హులైనటువంటి ప్రతి రైతన్నకి కూడా సోలార్ మోటార్లు అనేటువంటివి జనసేన ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో నదుల అనుసంధానం అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కి సంబంధించి నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి కూడా ఈ నదుల అనుసంధానం అనేటువంటిది ఒక ఫేజ్ వైజ్ మాత్రమే నెరవేరుతున్నటువంటి కళ. అంటే పుష్కలమైన నీరు ఒక చోట ఉంటుంది, భయంకరమైనటువంటి డ్రాట్ ఒక చోట ఉంటుంది. ఈ భయంకరమైనటువంటి డ్రాట్ ఉన్న ప్రాంతంలో వర్షాధారితమైనటువంటి ప్రాంతాలు అంటే వర్షం పడితేనే ఆ పంటకి నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి తప్ప భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. ఒకటే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలేమో డ్రాట్ ప్రోన్, కొన్ని ప్రాంతాలేమో పుష్కలమైనటువంటి వాటర్ ఉంటాయి. ఇక్కడేమో ఎక్సెస్ వాటర్ అంటే ఇరిగేషన్ కి ఉపయోగించుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ తీసుకెళ్లి సముద్రంలో కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం కట్టుకున్నటువంటి బహుళజాతి ప్రాజెక్టులన్నీ కూడా కాంక్షిస్తున్నటువంటి పోలవరం కాడి నుంచి రకరకాలన్నీ కూడా ఈ ఆశల వలయం చుట్టూరునే తిరుగుతా ఉన్నాయి. వృధాగా పోతున్నటువంటి మిగులు జలాలన్నింటినీ కూడా ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో పెట్టాలనేటువంటిది ఒక నెరవేర్చలేనటువంటి కళ కింద చిత్రీకరించినటువంటి అగత్యం. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే మండలాల వారీగా నదుల అనుసంధానం కానీ, ప్రాంతాల వారీగా నదుల అనుసంధానం కానీ, ఏది ది బెస్ట్ ఎవర్ పాసిబుల్ ఫీజిబుల్ సొల్యూషన్ ఉంటే దాన్ని అమలు చేసి సాధ్యమైనంత ఎక్కువ నీరుని అన్ని ప్రాంతాలకి కూడా పుష్కలంగా సప్లై చేసేటువంటి ప్రక్రియకి తెరలేపనున్నది.